పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాక్కుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పవిత్ర సువిశేషాన్ని మనము ధ్యానించినట్లయితే, యేసు యెరూషలేము ప్రాంతము పోయినప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా పరలోక రాజ్య విస్తరణ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని గ్రహించినటువంటి యేసు ప్రభు వారికి ఒక ఉపమాన రీతిలో ఈ విధంగా వారికి తెలియపరుచున్నాడు. ఏమిటయ్యా ఉపమానం అంటే, ఇదిగో ఒక వ్యక్తి దూరదేశానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని తన చేతిలోనికి చేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, వెళ్ళే ముందు ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిలో 10 మంది సేవకులను పిలిచి, ఒకరికి 10 నాణ్యములు, మరొకరికి 5 నాణ్యములు, ఇంకొకరికి 1 నాణ్యము ఇచ్చి, ఇదిగో ఈ ధనముతో మీరు వ్యాపారము చేసి ధనాన్ని సంపాదించమని తెలియపరిచి తిరిగి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి ఉన్నాడు. వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఆ నాణ్యముల గురించి తెలుసుకొని 10 నాణ్యములు ఇచ్చినటువంటి వ్యక్తిని పిలిచి, నేను నీకు ఇచ్చినటువంటి నాణ్యములను ఏమి చేశావు అని అడగగా, అయా నీవు ఇచ్చినటువంటి నాణ్యముతో నేను వ్యాపారం చేసి ఈ 10 నాణ్యములకు ఇంకా 10 నాణ్యములు అదనంగా సంపాదించానన్నాడు. దానికి ఈ యొక్క వ్యక్తి చాలా అభినందించి, నీవు అతి చిన్న విషయంలో చాలా జాగరూకగా ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు చేసినటువంటి పనికి నేను నిన్ను అభినందిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ 10 పట్టణాలను పాలించేటువంటి అధికారాన్ని నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి మొదటి వ్యక్తితో అన్నాడు. అదేవిధంగా రెండో వ్యక్తిని పిలిచినప్పుడు రెండో వ్యక్తి కూడా, అయా నువ్వు ఇచ్చినటువంటి 5 నాణ్యాలకు మరి అధికం ఇంకొక 5 నాణ్యాలను అధికంగా నేను సంపాదించి ఉన్నానని తెలియగానే వాణిని కూడా అభినందించి, ఇదిగో ఈ 5 పట్టణాలను పాలించేటువంటి అధికారాన్ని నేను నీకు ఇస్తున్నానని తెలియపరుచున్నాడు. ఇక చివరిగా 1 నాణ్యం ఇచ్చినటువంటి వారిని పిలిపించినప్పుడు ఈ 1 నాణ్యము తీసుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, అయా నువ్వు విత్తని చోట కోత కోసం ఎదురు చూసేటువంటి వాడు, నీవు కఠినాత్ముడవు, నీవంటే నాకు భయం, అందుకనే నేను ఒక గుడ్డలో కట్టి దాన్ని బంధించాను, దాన్ని గుడ్డలో కట్టి నేను దాన్ని భద్రంగా ఉంచానని పలికినప్పుడు ఈ యొక్క వ్యక్తికి చాలా కోపం వచ్చినది. ఓరే దుష్టుడా, దౌర్భాగ్యుడా, నువ్వు చెప్పేటువంటి మాటలోనే తెలుస్తుంది నువ్వు ఎటువంటి వాడు అని. నేను కఠినాత్ముడని నీకు తెలుసు, ఇత్తన చోట కోసేటువంటి వాడని నీకు తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు అట్లీస్ట్ నువ్వు వడ్డీ కన్నా ఇచ్చినట్లయితే ఆ వడ్డీ అన్నా నాకు దక్కేదే కదా అని పలికి కోపంతో అంటూ ఉన్నాడు. ఇదిగో వీని దగ్గర ఉన్నటువంటి ఈ 1 నాణ్యాన్ని తీసుకొని 10 నాణ్యాలు ఉన్నటువంటి వానికి ఇవ్వమనగానే ఆ 10 నాణ్యములు ఉన్నటువంటి వాడు అంటున్నాడు, అయ్యా నా కాడ 10 నాణ్యాలు ఉన్నాయి కదా, ఎందుకు ఈ 1 నాణ్యం అనగానే, ఇదిగో ఉన్నవానికి ఇంకా ఇవ్వబడును, లేనివాని కాడ తీసివేయబడును అని చెప్పేసి ప్రభు పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేనికి క్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని తెలియపరిచాడు అంటే, ఆయన ఇక్కడున్నటువంటి వ్యక్తులని వేరు విధాలుగా పోల్చున్నాడు. ఈ మొదటి 10 నాణ్యాలు 5 నాణ్యాలు తీసుకున్నటువంటి వ్యక్తులు అంటే పరలోక రాజ్యము కోసమై పాటుపడుతూ శ్రమిస్తూ దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసమై వారు విశ్వాసముతోనూ భక్తితోనూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఒడిదోకులు వచ్చినా కూడా దేవుణ్ణి విడనాడక తన యొక్క జీవితంలో ముందుకు పోయినటువంటి వారు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం జీవించినటువంటి వారు, దేవుడిచ్చినటువంటి ప్రేమాజ్ఞ కావచ్చు, దేవుడిచ్చినటువంటి స్వాధర భావం కలిగినటువంటి ఆజ్ఞ కావచ్చు, కానీ దేవుడు మెచ్చుకునే విధంగా దైవ రాజ్య స్థాపన కోసం వారు శ్రమించినటువంటి వ్యక్తులు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ మొదటి నాణ్యంతో పోల్చినటువంటి వాటి 1 నాణ్యం ఇచ్చినటువంటి వాడి స్వార్థపూరిత జీవితమును జీవిస్తూ ఇతరులకు కూడా పాపంలోనికి లాగుతూ పరలోక రాజ్య విలువలకి వ్యతిరేకంగా జీవించి
తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాడు. మూడవదిగా, ఇదిగో నీవు మమ్మల్ని ఏలటానికి, మా రాజ్యాన్ని పరిపాలించటానికి మాకు ఇష్టము లేదు అని రాయబారిని పంపినటువంటి వారు ఈ యొక్క వ్యక్తికి శత్రువులుగా ఉన్నటువంటి వారు. కనుక ప్రభు అంటున్నాడు, ఎవరైతే నాకు శత్రువులుగా నా పాలన అవసరం లేదని ఉన్నారో వారిని నా ముందు తీసుకొని వచ్చి వారి మెడలను తొలగించమని ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలం. ఈ లోకంలో జీవించినంత కాలము కూడా పరలోక రాజ్యము కోసం, పరలోక రాజ్య విస్తరణ కోసమై మనం శ్రమించినట్లయితే దేవుని యొక్క కృప ఉదయకాలము ప్రాప్తించేటువంటి సూర్యుని యొక్క కాంతి వలె మన జీవితాల్లో వెలుగునొందుతాయి. లేదంటే మన జీవితము చీకటిమయంగా మారిపోతూ ఉంటుంది. కనుక ఏ విధంగా అయితే ఈ 10-5 నాణ్యాలు తీసుకున్నటువంటి వ్యక్తులతో మన జీవితాన్ని పోల్చుకొని పరలోక రాజ్య విస్తరణ కోసమై మనం ప్రాకులాడుతున్నామా, లేదా ఒక నాణ్యం తీసుకొని స్వార్థముతోనూ మరి ఇతర కఠినమైనటువంటి మాటలతో తనను తాను ద్వేషినని పాపినని రుజువు చేసుకునేటువంటి విధంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ మన స్వార్థపూరితమైనటువంటి జీవితంతో మనం జీవించి పరలోక రాజ్యానికి మనం దూరంగా ఉన్నట్లయితే ఈ క్షణమే మన జీవితాలను మార్చుకుంటూ మన హృదయాల్ని పరివర్తన పొందేటువంటి భాగ్యాన్ని మనకు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ మన జీవించినంత కాలము కూడా పరలోక రాజ్య విస్తరణ కోసము శ్రమించి కష్టపడేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.